ఎస్విటిపి ఛానల్ యూట్యూబ్ ఛానల్కు గాను 1,00,000 మంది పైన ఈరోజు మన కుటుంబ సభ్యులు 1,00,000కు చేరుకొని ఈరోజు కుటుంబ సభ్యులుగా చేరిన ఈ వేదభారతి పీఠానికి సిల్వర్ బటన్గా మనకు యూట్యూబ్ వారు సిల్వర్ బటన్ ఇచ్చారు. మనకు పూజా కార్యక్రమాలు జరిగినప్పుడు పౌర్ణమికి పండగలకి పెద్ద ఎత్తున గంగా హారతి చాలా బాగా జరిగిందండి. చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. హారతి చాలా బాగుంది. చూడటం చాలా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. హారతి చూసి తన్మయత్వానికి లోనయ్యాను. జై శ్రీవేదం. హారతి అసలు దర్శించడం మా అదృష్టంగా భావిస్తున్నాము. హారతి కూడా చాలా ఘనంగా జరుగుతుంది. నిత్యం ఇక్కడ గంగా హారతి చాలా బ్రహ్మాండంగా, చాలా సంతోషంగా, ఆహ్లాదకరంగా ఒక మంచి వాతావరణంలో ఇక్కడ ఈ గంగా హారతి నిర్వహించడం జరుగుతుంది. విద్యానంద మహర్షి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ వేద పాఠశాల విద్యార్థులు దీన్ని చాలా ఘనంగా నిర్వహించారు. समर्पयामि तेजां पुरुषाणाम् एषा पशूनां माभेर्यथादश्यवसद्विपदे चतुष्पदे विश्वं पुष्टं ग्रामे अस्तो क्षणचतो अधिजतीवद्योक्षथाशनश्यर्म यच्छत् विपदाः त्वहेष्वदत्तसदयुवानं भवन्नभीवमहत्नमुग्रं गणाय रुद्रे रुद्रस्थदानो अन्यन्ते समर्पयामि ओम शिवाय
కొన్ని నేర్చుకున్నాను. కొన్ని నేర్చుకున్న తర్వాత ఈ మధ్య నా ఫ్రెండ్ నాకు పరిచయం అయిన తర్వాత నేను కొన్ని నేర్చుకుంటూ ఉంటే చూపించాను అన్నమాట. ఎక్కడ నేర్చుకున్నా ఏంటి, మా స్వామీజీ ఒక ఆయన ఉన్నారు వేదభారతి అని చెప్పేసి, ఆయన దగ్గర ఆయన నేర్పిస్తూ ఉంటారు చూడండి అని చెప్పారు తను. సరే అని చెప్పేసి నేను నేర్చుకుని స్వామీజీ దగ్గర చూడండి ఈ యూట్యూబ్ అని చెప్పేసి తను చూపించాను. నేనే మా స్వామీజీ నువ్వు నేర్చుకునేది కూడా ఇక్కడే అని చెప్పేసి తను చెప్పారనమాట. సో నేను ఈరోజు ఈ ప్రోగ్రామ్కి ఫిక్స్ అవ్వాలని అక్షరాభ్యాసానికి వచ్చాను యాక్చువల్గా మా మనవడి కోసం. అయితే ఇది నేను 1.5 month ముందే ఫిక్స్ చేసుకున్నాను అనమాట. అయితే ఒకరోజు నా ఫ్రెండ్ స్వామీజీతో మాట్లాడించాడు. అమ్మ నువ్వు విగ్రహం నేర్చుకుంటావా అని అన్నారు. నాకు ఇష్టం గురువు గారు, నాకు నేర్పించేవాళ్ళు అది లేక తెలియక నేను నేర్చుకోలేదు అని అన్నాను. అమ్మ మన క్లాసులు 19 క్లాసులు ఉన్నాయి, అవన్నీ మీరు నేర్చుకోండి, మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి అని చెప్పేసి నాకు లింక్ పెట్టారనమాట. నేను అదే రోజు నేర్చుకొని ఒక అనువాక మొదటి పంచాక్షరం అది నేర్చుకొని స్వామీజీ గారికి నేను పెట్టానన్నమాట. అది పారాయణ చేస్తూ రుద్రంతో చాలా వరకు నేర్చుకున్నాను. అంటే మొదటి అనువాకం అంటే చాలా పెద్దది, అది వస్తే మిగిలిన అనువాకాలన్నీ చాలా తొందరగా వస్తాయి. అంటే నేను నేర్చుకునే అన్ని ఇన్ని రోజులు గణపతి అదర్వశీర్షం కానీ అవన్నీ నేర్చుకున్నాను అనమాట. నేర్చుకుంటే అవన్నీ తప్పులు నేర్చుకున్నాను. కానీ స్వామీజీ క్లాసులు మళ్ళీ విని నేను ఆ తప్పులన్నీ రెక్టిఫై చేసుకుని ఈరోజు హోమం చేశారు. అక్కడ మా మనవాడికి హోమం చేస్తే మొత్తం గణపతి అదర్వశీర్షం వాడు చేసినంతసేపు నేను చేశాను. గాయత్రి హోమం చేశారు, అది చేశాను. శ్రీకృష్ణ చేశారు, అది చేశాను. మేము చదువుతూ ఉంటే బొమ్మలు చెప్పడం కాదు కానీ ఈ శిష్యులు ఆపేశారు. అంటే మీరు చేస్తున్నారా అని చెప్పేసి వాళ్ళు ఆపేశారు అనమాట. నిజంగా అందరూ ప్రత్యక్ష సాక్ష్యం అనమాట. అంటే ఒక నార్మల్ పీపుల్ అయ్యింది మనం నేర్చుకోవడం అనేది మనలో ఇంట్రెస్ట్ ఉండి మనలో తప్పు ఉన్నట్లయితే మనం ఏదైనా చేయొచ్చు, ఏమైనా నేర్చుకోవచ్చు. జనరల్గా ఆడవాళ్ళు వేదం నేర్చుకోకూడదు, వేదం చెప్పకూడదు అనే నానుడు ఎలా పుట్టిందో ఏమో తెలియదు కానీ ప్రతిదీ మనం చేయొచ్చు. మనం చేసే పని మంచిదైనట్లయితే దేవుడు మన సంకల్పాన్ని ఆశీర్వదిస్తాడు. మనం చేసే పని మంచిది అన్నట్లయితే మనం దేవుడి దగ్గరికి వెళ్ళనవసరం లేదు, దేవుడు మన దగ్గరికే వస్తాడు. మనం చేసే పని ప్రతిదీ మంచిదవ్వాలి. నేను గత 20 సంవత్సరాల నుంచి యోగా నేర్పిస్తూ ఉంటాను ఫ్రీగా. చక్రాల గురించి కానీ మెడిటేషన్ కానీ ప్రతిదీ నేను చెప్తూ ఉంటాను. మనం ఏదైతే తలుస్తామో మన సంకల్పం బలంగా ఉంటుందో అది ప్రతిదీ మన మనిషిలో అవతల మనిషి మన గురించి ఏమనుకుంటున్నారు, తను ఏమూహిస్తున్నారు అనేది మన వేదం వల్ల మనకు వచ్చినటువంటి ఒక గొప్ప స్పిరిచువల్ పవర్ అన్నమాట. అది ఆ పవర్ అనేది విశ్వంలో ఉంది. ఎక్కడో ఉన్నటువంటి మనం ఈరోజు వాట్సాప్ ద్వారా కావచ్చు, టెలిస్కోప్ ద్వారా కావచ్చు, శాటిలైట్ ద్వారా కావచ్చు మనం సంకేతాలు పంపించగలుగుతున్నాం ఈరోజు. అదే మనము స్పిరిచువల్గా మనం పవర్ సాధించినట్లయితే అంటే వేదం కావచ్చు, ఇంకోటి కావచ్చు, మెడిటేషన్ నేర్చుకున్నట్లయితే ఎంతో దూరంలో అమెరికా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మనం చేసే మన ఫోటోస్ కావచ్చు, ఏవైనా కావచ్చు మనం పంపిస్తున్నప్పుడు మనం ఎదుటి మనిషిలో ఉన్న భావాలను మనం అర్థం చేసుకోగలం కదా చాలా ఈజీగా. అందుకని దయచేసి మీకు అందరూ కూడా నేర్చుకోగలిగినటువంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్వామీజీ గారి పాఠాలు ఉన్నాయి యూట్యూబ్లో. SPVP అనే ఒక ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్లో అది కనుక మనం కొట్టినట్లయితే మనకి ఏం కావాలి, మనం ఏం చదవాలి, ఎలా నేర్చుకోవాలి అనేది డీటెయిల్డ్గా ఉంది. మీరందరూ తప్పక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకుంటారని ఆశిస్తూ చాలా ధన్యవాదాలు. నేను ఈరోజు రుద్రం చదవగలుగుతున్నానంటే అభిషేకం మొత్తం నేను చేసుకోగలుగుతున్నాను. ఇది కూడా 1.5 month నుంచి నేను రుద్రం నేర్చుకుంటామా, నేర్చుకోండి. మన వాళ్ళు ఏం చెప్తారండి, మన ఇంట్లో శివలింగం ఉండకూడదని చెప్తారు. ప్రతిదీ మనం చేసే పని మంచిదైనప్పుడు ప్రతి శివలింగం ఉండొచ్చు, ప్రతి విగ్రహం ఉండొచ్చు, ప్రతిదీ ఉండొచ్చు. మీరు ఏవేవో చెప్పి మీరు మోసపోవద్దు, ఎవరో చెప్పి తినద్దు. మీరు చేసే పని మంచిది, మీ సంకల్పం మంచిది, మీరు ఏం చేస్తున్నప్పటికీ కూడా మనం మంచిదే చేస్తున్నాం. అదే విగ్రహం శివలింగం షాప్లో ఉన్నదండి, దాన్ని పూజిస్తున్నామా,
దానికి అభిషేకం చేస్తున్నామా, దాన్ని బొమ్మలాగా చూసినప్పుడు మనం ఇంట్లో తీసుకొచ్చి మనం మంచి పని చేస్తున్నాం, అర్చన చేస్తున్నాం, అభిషేకం చేస్తున్నాం, పూజిస్తున్నాం, ఏమన్నా చేస్తున్నాం. సో మనం చేసేది మంచి పనిని మీరు సంకల్పించండి. ఈ సంకల్ప బలమే మీకు అన్నింటినీ విజయాన్ని చేకూరుస్తుంది. నమస్తే, ధన్యవాదాలండి. నేను చాలా ఒక్క మాట చెప్తామని తీసుకున్నాను, చాలా చెప్పేసినట్టున్నాను. చాలా సంతోషం. నాకు అసలు ఈ కార్తీక పౌర్ణమి ఇదంతా ఇంకో ఫస్ట్ టైం నా జీవితంలో ఇలా జరగడం కానీ ఇలా నేర్చుకోవడం. అదేంటి అంటే ఈ రుద్రం చదవడం నేర్చుకున్నందువల్ల నన్ను ఇంత దూరం రక్షించిందేమో నాకు తెలియదు. బహుశా ఏ పూర్వ జన్మ పుణ్యమో అనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా పంచభూతములు, ఎందుకంటే పంచభూతముల నుంచి మనం పుట్టాం కాబట్టి అగ్ని సత్యములే. ఈ మూడింటికి మూలాధారం జ్ఞానం. అదే వేదము, భగవంతుడి యొక్క దివ్య జ్ఞాన స్వరూపం వేదం. ఆ వేదం ప్రతి తల్లిదండ్రులకు ఎంతో కొంత రావాలి. మొత్తం చదవకపోయినప్పటికీ కూడా కొన్ని సూక్తములు రుద్రం చెప్పారు చూడండి. ఆ రుద్రం నేర్చుకుంటూ ఉంటే ఆ శివుడు మీ హృదయంలో ప్రాంతం ఆడుతారు. ఆ రుద్రం విన్నట్లయితే మీ పిల్లలను, మన వంశాన్ని సంరక్షిస్తారు. ఆ పార్వతీ పరమేశ్వరుడు సమస్త దేవీ దేవతల యొక్క స్వరూపం అన్ని రూపంలో ఆయనవే కనుక మీరు శివుడుగా కావచ్చు, జనార్దనుడుగా కావచ్చు, అమ్మవారుగా కావచ్చు, ప్రతి ఒక్కరికి రుద్రముతో అభిషేకం చేసినట్లయితే ఆ దేవీ దేవతలందరూ కూడా మన ఇంటిలో, మన హృదయంలో ప్రాంతమాడి మనల్ని అనుగ్రహిస్తారు. కాబట్టి మీ అందరికీ, మనందరికీ, మన హిందూ సనాతన ధర్మానికి అందరినీ వైదికులుగా చేయాలని. ఎవరో వైదికులు కారు, ప్రతి ఒక్క హిందువు కూడా వైదికులు. కాబట్టి ఆ అందరూ వేదం చదవాలనేటువంటి దివ్య సంకల్పముతో మన ఆశ్రమము ద్వారా ఎస్వీపీపీ యూట్యూబ్ ఛానల్ శ్రీ వేద భారతి పీఠం అత్యంత పవిత్రమైనటువంటి ఛానల్ని ప్రారంభించారు. మీకు అందరికీ అనేకమైనటువంటి దివ్య వేద సూత్రాలు మీకు అందరికీ అందజేస్తున్నాం. ఇప్పటికే కొన్ని లక్షలాది మంది 44 దేశాల్లో అందరూ చదువుతూ ఉన్నారు. మన యొక్క యూట్యూబ్లోనే ఏ ఇబ్బంది లేకుండా నేర్చుకుంటే వస్తుందనే భయం లేకుండా వింటే వస్తుంది. మీరు రోజు వింటూ ఉంటే అందరికీ ఆ వేదము, ఆ వేదంలో ఉండే ఆ శక్తి, ఆ తత్వం మీకు, మన పిల్లలందరూ కూడా వచ్చినట్టయితే అందరూ కూడా సంతోషిస్తారని భావం చేత ఎస్వీపీపీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఇటు తెలుగులో కావచ్చు, అటు హిందీలో అనేక విధాలుగా మీకు ప్రతిరోజు ఎంత కష్టమైనప్పటికీ కూడా ఆడియోలు, వీడియోలు మన ఆశ్రమంలోనే తయారు చేసి మీకు అందరికీ మన హిందూ సంపదగా అందజేస్తున్నాం. కాబట్టి మీ పిల్లలకు తప్పనిసరిగా సరస్వతి సూక్తం కానీ, మేధా సూక్తం కానీ వింటూ ఉంటే వస్తుంది. ఎవరు నేర్చుకోని అవసరం లేదు. ఏ ఆశ్రమానికి వెళ్ళి మీకు వేదం నేర్పించరు. ఎందుకంటే అక్కడ వేదం, ఒక దగ్గర వేదం ఉంటే అక్కడ కులము, వర్గము అనేకమైన భేదములు. ఎక్కడ భేదము లేదు అక్కడ వేదము లేదు. కాబట్టి అనేక విధాలుగా వేదాన్ని కోల్పోతున్నాం కనుక అటువంటి వేదాన్ని మీరు అద్భుతంగా మన యూట్యూబ్లోనే మన పిల్లలకు వినిపించి మీరు కూడా విని నేర్చుకుని తరిస్తారని భావించి మరి అందరికి కూడా అమ్మవారి యొక్క దివ్యాశీస్సులు. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన శ్రీహరి గారు కూడా విజ్ఞాపన 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత వెంటనే హారతి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. జయశ్రీ వేదిక ఈరోజు దేవ దీపావళి మనం మన కార్తీక మాసంలో ఏదైతే మనం అమావాస్య రోజు దీపావళి ప్రారంభించుకుంటామది మనుషులు చేసే దీపావళి. పౌర్ణమి రోజు దేవతలు చేసేది 15 రోజులు తేడా ఉంటుంది. అది దేవ దీపావళి అంటారు. దీన్ని ఉత్తర భారతదేశంలో తెలుస్తుందని మనకు తెలియదు కనుక దీన్ని దేవ దీపావళి అంటారు. కాబట్టి అమ్మవారికి దేవ దీపావళి నీరాజనాన్ని మనం భక్తి శ్రద్ధలతో ఇద్దాం. తొందరలో అది జయశ్రీ వేదం. ఈ 18 అష్టపీఠాలలో ఒక పీఠమైన ఈ వాసర పీఠంలో వాసర సరస్వతి అమ్మవారు నివాసం ఉన్నారు. కానీ గత 10 ఏళ్లుగా భారతదేశాన్ని కర్మభూమి, వేదభూమి, దేవభూమి అంటారు. మరి వైదిక భూమి ఎట్లా అయింది అంటే మన సనాతన ధర్మానికి మూలమైనది వేదము కాబట్టి మనం వైదిక భూమి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ నేను గత 30 సంవత్సరాలుగా ధర్మ ప్రచారం చేస్తున్నాను. కానీ వేద భూమి అంటే ఏంటి అనేది చాలా మందికి తెలియలేదు. గత 10 ఏళ్ల క్రితం మన వేద విద్యానందగిరి స్వామి వారికి కలిసిన తర్వాత వేద భూమి ఎట్లయిందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఎలా అంటే మన ఆది గురువు, మూల గురువు అయిన దత్తాత్రేయ స్వామి వారి చేతిలో 4 వేదాలు ఉంటాయి. బ్రహ్మగారి చేతిలో 4 వేదాలు ఉంటాయి. దక్షిణామూర్తి గారి చేతిలో 4 వేదాలు ఉంటాయి. మన గాయత్రి మాత అమ్మవారి చేతిలో 4 వేదాలు ఉంటాయి. లలిత
ఆఖరి సరస్వతి అమ్మవారి చేతిలో 4 వేదాలు ఉంటాయి. మనం సనాతన ధర్మంలో స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు, ఎవరైతే సనాతన ధర్మం గురించి నిత్యం వింటుంటారో నిత్య విద్యార్థి నిజమైన భక్తుడు అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు వాసర పీఠంలో ఏది అయితే అవసరమో ఈరోజు సనాతన హిందూ ధర్మం వెనుకబడిపోవడానికి కారణమైన దానికి విశ్లేషణ చేస్తూ కులాలకు అతీతంగా వేదం లేనిదే వేదం అని చెప్పి స్వామి చెప్పడం జరిగింది. కులాలకు అతీతంగా అందరికీ వేదం అని చెప్పేసి ఇక్కడ వేద పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి స్వామి వారికి కోటి సార్లు వరకు మరి పాద నమస్కారం చేసిన తక్కువే. ఎందుకంటే వేదం అనేది కొందరికి మాత్రమే అందరికి కాదని చెప్పే క్రమంలో వేదం అనేది అందరికీ అని చెప్పేసి ఈరోజు బాసర పీఠంలో వేల మంది విద్యార్థులకు వేదం నేర్పుతున్న యొక్క స్వామి గారికి కోటి నమస్కారాలు. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, సనాతన ధర్మానికి మూలం తెలుసుకోవాలంటే మనం ఒక్కసారి 2 నిమిషాలు ముగిస్తాను. మన స్వతంత్రం రావడానికి పోవడానికి కారణం ఏంటంటే మెకాలే ఎప్పుడైతే ఆంగ్లేయుల పాలన నడుస్తుందో మెకాలే వచ్చి అన్ని దేశాలు ప్రయాణం చేయడం జరిగింది. మెకాలే తిరుగుతున్న క్రమంలో అక్కడ జరిగిన విషయం ఏంటంటే అసలు భారతదేశంలో సుసంపన్నంగా ఉండడానికి కారణం ఏంటి, భారతదేశం జ్ఞానం ఉండడానికి కారణం ఏంటి అన్నప్పుడు అతను తెలిసింది ఏంటంటే కేవలం వేద పాఠశాలలు గురుకులాలు మాత్రమే. దీని ద్వారానే ఈ యొక్క సనాతన ధర్మం బలంగా ఉన్నది, యోగులు దృఢంగా ఉన్నారు, సంస్కారవంతంగా ఉన్నారు. కాబట్టి ఈ సంస్కారాన్ని కూలదోయాలనే ప్రయత్నంతో ఇంగ్లీష్ అనే పదాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పేసి గురుకులాన్ని నాశనం చేసిన ఘనత మరి ఆ మెకాలజీ అనేది. దాని తర్వాత ఇప్పుడున్న ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మాత్రం నేర్చుకుంటున్నాం, ఎక్కడ అమ్మా నాన్న ఉండదు. కానీ మొదటిసారి బాసర పుణ్యక్షేత్రంలో వేద పాఠశాల ఏర్పాటు చేసి వేల మందికి వేదం నేర్పడం జరుగుతుంది. అదేవిధంగా అన్నిటికంటే గొప్ప విషయం ఇదో సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియా వేదికంగా SVPP ఛానల్తో ప్రతి ఒక్క మంత్రాన్ని ఏ విధంగా ఉచ్చరించాలి అనే విధంగా చెప్పే ప్రయత్నం ఏదో అది మాత్రం అన్ని వచ్చినాయి. ప్రతి ఒక్కరు ఇక్కడ వేద పాఠశాల రావాలని నేర్చుకోవాలని మీరు రావచ్చు. లేని వేళ అమ్మగారు ఇప్పుడు చెప్పారు, కేవలం ఛానల్లో రుద్రం చూసి నేర్చుకోవడం అంటే సామాన్య విషయం కాదు. అత్యంత మహారాజున బ్రాహ్మణులు గారు రుద్రం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు, అంత ఈజీగా కాదండి. రుద్రం ఒక్కసారి నేర్చుకోవాలంటే వాడు సాక్షాత్తు భగవాన్ రుద్రుడే ముందుకు వస్తారు. కాబట్టి ఇంత అద్భుతమైన కార్యక్రమం చేస్తున్న స్వామికి ధన్యవాదాలు. అదేవిధంగా భారతదేశంలో కాశీలో మాత్రమే నిత్యహారం జరుగుతుందండి, ఒక కాశీలో మాత్రమే. కానీ మొదటిసారి మన బాసర దేశంలో గత 8 సంవత్సరాలుగా 2555 రోజులుగా వేద నిత్యహారం జరుగుతుంది. ఇక్కడ దేవ దీపావళి అన్నారు. 2555 రోజులుగా ఇక్కడ అందరూ కూడా ప్రతి ఒక్క విద్యార్థికి నేను మీ పాద నమస్కారం జరగకంటే ఇంతటి ఒక అమ్మవారి క్షేత్రాన్ని ఎప్పుడైతే దేవుడు ఉండడం సహజం, కానీ ఆ దేవుడికి పూజాధికారులు నిత్య ధూపనీక నైవేద్యాలతో పాటు హారతి చేస్తూ ఎప్పుడైతే మనం వేస్తామో అప్పుడు మాత్రమే ఆ విధంగా ఆ భగవంతుడు తల వస్తుందో. అదేవిధంగా ఇంత అద్భుతమైన గంగాదేవి మన పక్కన ఉన్నప్పుడు ఈ నిత్య వేద హారతి చేయడం అనేది అత్యద్భుతమైన విషయము. అయ్యా మీరు ఇదే విధంగా అప్రఖ్యాతంగా అంటే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇంత అద్భుతంగా ఈ వేద హారతి చేసినందుకు మీ కోటి నమస్కారం అండి. ప్రతి ఒక్కరు కూడా మన వేద భారతి పీఠం ఇక్కడ ఉంటుంది. మన వేద విద్యానంద గిరి స్వామి ఆధ్వర్యంలో వేదపాఠం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక వారంలో ఒకసారైనా అక్కడ వేదపాఠం సందర్శించి మన ధన రూపంలో మనం ఏ విధంగా తోచి సనాతన ధర్మాన్ని ఈ వేద భూమిని చిరస్థాయిగా నిలిపే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంతటి అద్భుతమైన ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈరోజు ఈ అవకాశం ఇంతమంది ముందుగా మనం తీసుకొచ్చినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. పెద్ద వ్యాపారవేత్తగా ఉండాలని ఆశిస్తాం, ఉండాలి కూడా. దానికి ఆధునికంగా ఏ విద్యలు ఉన్నాయో ఆ విద్యలన్నీ కావాల్సింది మనం కోరుకోవాలి. ప్రపంచంలో అంటేనే అనేక విజ్ఞానంతో కూడుకున్నటువంటి ప్రపంచం. కాబట్టి మన పిల్లలు పెద్ద ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకునే ప్రతి తల్లిదండ్రులు కూడా అవి చదివిస్తూ దాంతో పాటు మన వేదాన్ని కొంచెం అందజేస్తే మనం లేని సమయంలో కూడా తల్లిదండ్రుల వల్లే రక్షించేది వేదం మాత్రమే రక్షించాలని భావించి మన వేద భారతి పీఠం భాషలో అదేవిధంగా గోదావరి హారతి కార్యక్రమాన్ని మన ఆశ్రమం నుంచి అందజేస్తున్నాం. ప్రతిరోజు ప్రతి ఒక్క రోజు కూడా ఆగకుండా నడిచినటువంటి ఒకే మీడియా ఒక ఆయుధంగా మిగిలింది.
మంచికి చెడుకు రెండింటికి ఉపయోగించడానికి సోషల్ మీడియా ఈరోజు మన చేతిలో ఉంది. అలాంటిది మన శ్రీ వేదభారతి పీఠం తరఫున నిర్వహిస్తున్న శ్రీ వేదభారతి పీఠం SVTP ఛానల్ యూట్యూబ్ ఛానల్కు గాను 1,00,000 మంది పైన ఈరోజు మన కుటుంబ సభ్యులు 1,00,000కు చేరుకొని ఈరోజు కుటుంబ సభ్యులుగా చేరిన ఈ వేదభారతి పీఠానికి సిల్వర్ బటన్గా మనకు యూట్యూబ్ వారు సిల్వర్ బటన్ ఇచ్చారు మనకు. అంటే అన్నిటికీ పనికిరాని ఛానల్ ఎన్నో ఉంటాయి. మన సనాతన వేద విద్యను ప్రతి ఒక్కరికి చేర్చడానికి స్వామీజీ నిర్వహిస్తున్న ఈ యూట్యూబ్ ఛానల్ని ఈరోజు మనము 1,00,000 కుటుంబ సభ్యులు, మన వేదభారతి పీఠానికి 1,00,000 కుటుంబ సభ్యులు గర్వంగా చెప్పుకుంటాం. దానికి గాను మనకి సిల్వర్ బటన్ ఈరోజు మనకు అందడం జరిగింది. ఇది మనందరిది ఒక్కరిది కాదండి, ప్రతి ఒక్క హిందువుది ఈ సిల్వర్ బటన్. ఈ సిల్వర్ బటన్ వెనకాల టెక్నికల్గా చదువుకున్న పిల్లలందరికీ తెలుసు, వాళ్ళు తెలియజేస్తారు ఈ విషయాన్ని. సో మనము మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు సనాతన వేద విద్యని అందించాలంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా నేడు ఈ ఛానల్ ద్వారా అందించగలుగుతున్నాం. అందుకు గర్వంగా ఉంది. नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। देवमृत्विजम् సోషల్ మీడియా అంటే ఒక ఆయుధం అని చెప్పాను ఇందాక. మన పిల్లల్ని సన్మార్గంలో నడిపించుకోవడానికి ప్రత్యక్షంగా ఎవరు ఇక్కడి వరకు రాలేకపోయినా మనందరికీ చేరుకునేలాగా స్వామీజీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, అందులో మనందరి సహకారం ఉండడం, 1,00,000 కుటుంబాలు ఈరోజు ఈ వేదభారతి పీఠానికి కలవడం చాలా అదృష్టం. ఈ గంగాహారతి కూడా 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని 8వ వసంతంలోకి అడుగు పెడుతున్నందుకు మీ అందరి సహకారం ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ఆ సహకారంతోనే మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం, కాపాడుకుంటాం కూడా. జై శ్రీవేదం. ఇప్పుడు హారతిని వీక్షిద్దాం. మేము 2006 వరకు కూడా కాశీలో అధ్యయనం చేసి పూర్తి చేసిన తర్వాత మన వాళ్ళు స్వామీజీ యూట్యూబ్లో మీరు క్లాసెస్ చెప్తే బాగుంటుందని చెప్తే మన పిల్లలను తయారు చేసిన తర్వాత చెప్తామని అప్పుడు మనం చేయలేదు. మళ్ళా బాసరకు వచ్చి 2008లో ఆశ్రమాన్ని స్థాపించిన తర్వాత కూడా అడిగితే మనం చేయలేదు. పిల్లలందరినీ కూడా ఒక 300 మంది వరకు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా పర్మిషన్ తీసుకొచ్చి కొంతమంది ప్రమాణ పత్రాలతో, కొంతమంది మన స్వతంత్రంగా వేదాన్ని పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళి వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అప్పుడు కూడా మనం చేయలేదు. ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఆ సమయంలో కొంతమంది భక్తులు స్వామీజీ మాకు వేదం కావాలి అంటే వాళ్ళకి జూన్లో బెంగళూరు నుంచి, అమెరికా నుంచి, అదేవిధంగా హైదరాబాద్ కొన్ని క్లాసులు తీసుకోగా మరలా కొంతమంది యూట్యూబ్ ప్రారంభించండి అందరికి అనుకూలంగా ఉంటుంది అంటే ఒక 3-4 సంవత్సరాలు అవుతుంది మన యూట్యూబ్ ప్రారంభమయ్యి నిదానంగా పెరుగుతూ ఇప్పటికే మన కుటుంబ సభ్యులు 1,06,000 మంది అయ్యి, కానీ చూసే వాళ్ళు మాత్రం కొన్ని లక్షల మంది ఉన్నారు. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు అనేక విధమైనటువంటి సందేహాలు తీర్చుకుంటూ మరి అమెరికాలో ఉన్నారో తెలుగు వాళ్ళు కావచ్చు, హిందీ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా చదువుకుంటున్నారు. మీరందరూ కూడా చదువుకోవాలి. మన యూట్యూబ్ ఉన్నంత వరకు కూడా మన వేదం, మనం హిందువులు ఎంతమంది ఉన్నామో ప్రపంచంలో అందరూ కూడా
వేదాన్ని చదువుకోవడానికి అనుకూలంగా SVPP శ్రీ వేద భారతి పీఠం అనే మన వైదిక ఛానల్ని ప్రారంభించాం కాబట్టి ఇంకా పెరుగుతూనే ఉంటుంది. మనం ఏం అవసరం లేదు, మన క్లాసులు పెడితే చాలు అందరూ అందుకుంటున్నారు, అది విని అందుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు వచ్చిన భక్తులందరూ కూడా దయచేసి మన SVPP యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ఉండే మంత్రాలని, ఎందుకంటే ఊరికే మంత్రాలు కాదు, పెళ్లి మంత్రాలు లేకపోతే ఆ రోడ్లపైన వినే మంత్రాలుగా కాకుండా మీకు స్వరబద్ధంగా సంగీతమయంగా మీరు వింటూ కూడా ఒక 10 నిమిషాలు వింటే మీకు నిద్ర వస్తుంది. ట్యాబ్లెట్స్ అవసరం లేదు. ఎవరికైతే నిద్ర కావాలో వయసు అయిన తర్వాత వాళ్ళు వేదం వింటూ నిద్రపోతే మళ్ళీ కళ్ళు తెరిస్తే మీకు ఉదయం 4-5 అవుతుంది. అంత శక్తివంతమైనటువంటి మంత్రాలు మీరు విని ధరించండి. అది నేను మన మహర్షులో లేకపోతే సైంటిస్టులో ఎవరూ చేసింది కాదు, అది సాక్షాత్ పరమాత్మ ఇచ్చినటువంటి దివ్య దర్శనం వేదం. అటువంటి వేదాన్ని విని ధరిస్తారని భావించి మీకు అందరికీ కొంతమంది విమర్శించినప్పటికి కూడా యూట్యూబ్లో ఏంటి వేదమని విమర్శించినప్పటికి కూడా కొంత రోజు వింటూ ఉంటే తప్పనిసరిగా మీకు తప్పులు లేకుండా వస్తాయి. తర్వాత మన ఆశ్రమంకి వస్తే వాళ్ళకు కూడా స్వర విధానం, అనుదాత్తం అంటే ఏంటి, ఉదాత్తం అంటే ఏంటి, స్వరితం అంటే ఏంటి, ఎలా ఉచ్చరించాలి. ఇప్పుడు మామూలుగా మన స్కూల్లో వేద జ్ఞానం లేకపోతే కాకా ఈయన ఆనా ఏదో చెప్తూ ఉంటారు, అది మీకు అందరికీ తెలిసిందే. కానీ దానికి ఉచ్చారణ కాకా ఇటువంటి ఉచ్చారణలన్నీ కూడా మన వేద మంత్రాల్లోనే వస్తాయి. ఇది కరెక్ట్ అయినటువంటి ఉచ్చారణ, అది వేదం ద్వారా సాధ్యం. కాబట్టి అటువంటివన్నీ కూడా మీకు యూట్యూబ్లో చెప్పుకున్నాం. వేదం చదవచ్చా చదవకూడదు అన్నటువంటివి కూడా వేదంలో చెప్పుకున్నాం. మీకు ఏ భయం లేకుండా తప్పులు వచ్చినప్పుడు కూడా తప్పు దిద్దుకునే సమయం వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మీరు చదవండి. మీ బంధుమిత్రులందరూ కూడా ఎప్పటికైనా భారతదేశం వైదిక ధర్మంగా వైదిక దేశంగా ఉండాలంటే ప్రతి ఇంట్లో వేదం ఉండాలి. కాబట్టి అటువంటి వేద భగవంతుని యొక్క దివ్యాశీస్సులు మీకు అందరికీ ఉండాలని భావించి అందరికీ దేశవేదం హారతి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అందరూ కూడా ప్రసాదం తీసుకొని వెళ్ళాలి, ఎవరు ఇబ్బంది పడద్దు. అందరికీ మన ఆశ్రమం నుంచి మీకు మన అన్నప్రసాదంగా ఇస్తున్నాం కాబట్టి నిదానంగా అమ్మవారిని స్మరిస్తూ అన్నప్రసాదాన్ని స్వీకరించే వెళ్ళాలి. హారతి అయిన తర్వాత జై శ్రీవేదం.
హారతి హిరణ్మయీ లక్ష్మీ జాతవేద మహామహా ఓం శ్రీ గంగామాత్రే నమః శాంతహారతిం సమర్పయామి జై భద్రవత్సల గోవింద గోవింద ఉసరిక హారతి యతో నిదహాతి వేదా సనః పరిష్ఠగతి దుర్గాని విశ్వ నామేవ సింధుం దురితాత్రిగ్ని ఓం శ్రీ గంగామాత్రే నమః ఉసరిక హారతిం సమర్పయామి శ్రీ భగవత్సల గోవింద గోవింద హర పార్వతీ పదయే హర హర మహాదేవ పాయ అమృతత్వాయ జీవసే జాతాంత నిష్ఠమానాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితాం ఓం శ్రీ గంగామాత్రే నమః గోవింద గోవింద హర నమః పార్వతీ పదయే హర హర మహాదేవ హర सहस्रधारेण पावमान्यः पुनन्दुमा नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् जाह्नवी च विद्महे भागीरथी च धीमहि तन्नो गङ्गा प्रचोदयात् ॐ श्री गङ्गामात्रे नमः वेदोक्तसुवर्णदिव्यमन्त्रपुष्पाक्षराञ्जलिं समर्पयामि नमस्करोमि अन्नपूर्णाविशालाक्षी समेत श्री विश्वनाथ भगवान की जय गोदावरी माता की जय वेद माता की जय गौ माता की जय भारत माता की जय सत्य सनातन धर्म की जय धर्म की हो धर्म का नाश हो प्राणियों में सद्भावना हो विश्व का कल्याण हो हमारी शक्ति जय श्री वेदम जय श्री वेदम जय श्री वेदम श्री 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 वेद विद्यानगरी स्वामी वार की जय वेद विद्यानगरी स्वामी वार की जय श्री श्री वेद विद्यानगरी स्वामी वार की जय हर नमः पार्वती पदे हर हर महादेव हर चुनी मंदिर तो उयल कथा माता चुना श्री चोराड़ी जोराड़ी तो ओमी श्री को पूजन जी श्री అనుగ్రహానికి పాత్రలుగా భావించి అందరూ కూడా అందరికీ అన్నదానం ఉంది కాబట్టి అన్నప్రసాదం ఉంది కాబట్టి ఎవరు ఇబ్బంది పడవద్దు అన్నాన్ని వ్యర్థం చేయొద్దు జై శ్రీవేదం భక్తులందరికీ కూడా మనది దయచేసి ప్రతి ఒక్కరు కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించాలి ఈ కార్యక్రమం శ్రీ వేద భారతి పీఠ సంస్థాపకులైన పూర్వ శ్రీ 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 వేద విద్యాలయ స్వామివారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అన్నప్రసాద నిమిత్తముగా కానీ విద్య దాన నిమిత్తముగా కానీ సహాయం చేసేవారు కౌంటర్ వద్దకు వెళ్ళి రసీదు పొందగలరు. మీ యొక్క గోత్రనామాలు కూడా రాయించినట్లయితే ఇటువంటి మహత్తర గోదా వేద పాఠశాల స్టార్ట్ అయింది, ప్రారంభమైంది. 8 సంవత్సరాల నుండి ఇక్కడ గంగాహారతి జరుగుతూనే ఉంది. విశేషమైన పూజా కార్యక్రమాలు జరిగినప్పుడు పౌర్ణమికి, పండగలకి పెద్ద ఎత్తున గంగాహారతి ఇవ్వబడుతుంది. వేద పాఠశాలలో ప్రతిరోజు వేల మంది భక్తులకు నాలుకపై బీజాక్షరాలు రాస్తూ ఉంటారు. గురువుగారు ప్రతిరోజు అమ్మ ఉంటుంది, గురువుగారు ఉంటారు. పిల్లలకి వేద విద్యలు అభ్యసిస్తూ ఉంటారు వేద పాఠశాలలో. పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు ఉన్నప్పుడు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. చాలా అంగరంగ వైభవంగా గంగాదేవికి హారతి సమర్పిస్తారు. జై శ్రీవేదం.
గంగా హారతి చాలా బాగా జరిగిందండి. యాక్చువల్లీ గంగా హారతి అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఇక్కడ వచ్చి చూద్దామని. ఎన్నో ఇయర్స్ నుండి వీళ్ళు చేస్తున్నారు వేద పాఠశాల వాళ్ళు. వీళ్ళకి శతకోటి నమస్కారాలు. ఎందుకనంటే మా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కన్నుల విందుగా చాలా బాగా అనిపించిందండి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానివ్వండి, ఎంత బాగా అంటే చాలా ఎంజాయ్ చేస్తామండి. ఇక్కడికి వచ్చి చూశాక అసలు కళ్ళు నిండిపోతాయండి. ఎందుకనంటే ఇక్కడ జనాలు వీళ్ళందరూ ఈరోజు స్పెషల్ డే కదండి, కార్తీక మాసం. చాలా బాగా నచ్చిందండి. గంగా హారతి అయితే చాలా బాగుందండి. ఇక్కడ వీళ్ళు పండితులు కూడా వీళ్ళ అన్నదానం, వీళ్ళు చెప్పే మాటలు, వీళ్ళే మళ్ళీ యూట్యూబ్లో కూడా వస్తుంది కదండి, చాలా బాగుంటుందండి. మాకు చాలా నచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ గంగా హారతి జరుగుతుందని కదా. గంగా హారతి అంటే నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి ఎప్పుడు వస్తుంటాను. గంగా హారతి అంటే గతంలో జరగలేదు. నేను దీపారాధనలు సాయంత్రం పూట దీపాలు వదలాలని చాలా ఆశ ఉండేది. ఇప్పుడు మొన్న పోయి నుంచి ఇప్పుడు తెలిసిన నుంచి ఈ గంగా హారతికి వచ్చి వీక్షించడం అనేది చాలా ఎగ్జైటింగ్గా ఉంది. చెప్పలేని మాటల్లో చెప్పలేని సంతోషం. హృదయపూర్వకంగా నా మనసులో నుంచి దీపాలు చేతిలో ఉన్నాయి. చాలా సంతోషం ఉంది. ప్రతి ఒక్కరి మహల్లో సంతోషకరమైన ఈ సందర్భాన్ని చూస్తుంటే నిజంగా దైవం హిందూ మతం మనది చాలా సాంప్రదాయకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మీకు. మరి ఇక్కడ సేవకులకు, అధ్యక్షులకు, పండితులకు, పురోహితులకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు నిరాశ పడకుండా ఇంత అత్యున్నతంగా ఇంత జరుపుకుంటున్నారు కాబట్టి థ్యాంక్ యూ. హారతి చాలా బాగుంది, నాకైతే నచ్చింది. నేను ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. చాలా బాగుంది, నచ్చింది. ఇలాగే ప్రతిరోజు జరుగుతుందా? ప్రతిరోజు చేస్తే చాలా మనశ్శాంతిగా అనిపించింది. తర్వాత గోదావరి మాత దర్శనము, మా సరస్వతి దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషం. ఓం శ్రీమాత్రే నమః. ఈ దక్షిణ గంగా హారతి అనేది కాశీలో జరుగుతుంది, కానీ ఇక్కడ మాకు అందుబాటులో బాసర్లో జరుగుతుంది కాబట్టి మేమెంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. శ్రీరామ్, నా పేరు శ్రీనివాసమూర్తి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా మనవరాలికి అక్షరాభ్యాస నిమిత్తం బాసర రావటం జరిగింది. ఈ గోదావరి నదీ తీరాన ప్రతినిత్యం జరిగేటటువంటి హారతి కార్యక్రమం చాలా అద్భుతంగా ఈ వేద మంత్రాల మధ్య చూడటం చాలా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ మూడుసారి వచ్చామండి, దర్శనానికి మూడుసారి వచ్చాము. కార్తీక పౌర్ణమి సందర్భంగా హారతి చూసి తన్మయత్వానికి లోనాము. జీవితంలో ఒక్కసారైనా ఇట్లాంటి భాగ్యం దక్కాలని అనుకున్నాను. అది ఆ కళ నెరవేరింది. నిజంగా హారతి చూసి తన్మయత్వానికి లోనయ్యాను. నిజంగా అది పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్. మీకు ఇక్కడ హారతి జరుగుతుందని ఎలా తెలుసు? ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ భక్తులు చెప్పారు, సో ఇక్కడ చూద్దామని వచ్చాం. కాశీకి వెళ్ళలేము కదా, అందుకోసమని ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాం. ఆ భాగ్యం దక్కింది మాకు. చాలా హ్యాపీగా ఉంది. జై శ్రీవేదం. హారతి అసలు దర్శించడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇదే ఫస్ట్ టైం మేము హారతి దర్శించడము. ఈ అన్నదాన కార్యక్రమం కూడా బాగుంది. ఇంతమందికి అన్నం పెట్టడం అంటే కూడా చిన్న విషయం ఏం కాదు, బాగానే ఉంది. ఇంతమంది కూడా అన్నం తినడం అంటే మా పుణ్యమే అది అసలు. అంతే, ఇక మంచిగా అనిపించింది కార్యక్రమం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నిజామాబాద్ నుండి వచ్చాం. ఇక్కడ హారతి అవుతుందని ముందే తెలుసా? యూట్యూబ్ ద్వారా తెలుసుకున్నారు? ఎలా తెలుసుకున్నారు హారతి? ఈరోజే తెలిసింది మాకు, అంటే తెలియదు, ఈరోజే తెలిసింది. ఎట్లా తెలుసా? ఇక్కడికి వచ్చినాం, పొద్దున వచ్చినాం మేము దర్శనంకి. హారతి అవుతుందంటే హారతి కోసమే ఉన్నాం ఇక్కడ. బాగుంది కార్యక్రమం, బాగా అనిపించింది. జై శ్రీ. మా పేరు రమేష్. మా ప్రాపర్ వచ్చేసి ఇక్కడ బ్రహ్మన్గావ్ విలేజ్. ఇక్కడ మేము బాసర్ ప్రతి ఇయర్ వస్తాము, ఎందుకంటే ఇక్కడ హారతి కూడా చాలా ఘనంగా జరుగుతుంది. ఇక్కడ హారతి అంటే మాకు ఎంతో ప్రాధాన్యత. ఇక్కడ ప్రతి ఏరియా, ఇక్కడ కాకుండా మరి ఎక్కడో ప్రదేశాల నుండి కూడా వస్తూ ఉంటారు బాసర్కి. ఈ కార్తీక మాసంలో ఏంటంటే ప్రతిరోజు నిత్య హారతి ఉంటుంది. ఇక్కడ జరిగిన హారతిని చూసి మాకు ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుంటుంది. ప్రజెంట్ ఇక్కడ బాసర సరస్వతి మాకు దగ్గరలో ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్మల్ జిల్లా బాసర సరస్వతి దేవస్థానం దగ్గర నిత్యము గంగా ఆరతి నిర్వహించడం జరుగుతుంది. గత 8 సంవత్సరాలుగా ఇక్కడ
వేద పాఠశాల నుండి గురువు గారి అధ్వర్యంలో ఇక్కడ వేద విద్యాసం అభ్యసించి శిష్యులు ప్రతిరోజు నిత్యం ఇక్కడ గంగా హారతి చాలా బ్రహ్మాండంగా చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా ఒక మంచి వాతావరణంలో ఇక్కడ ఈ గంగా హారతి నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ తరలి వచ్చి ఈ గంగా హారతి చూసుకుని వీక్షించి అందరూ ఈ భగవంతునికి ఒకటే కోరుకుంటాను, మనమందరం మంచిగా ఉండాలా, మన సనాతన హిందూ ధర్మానికి పరిరక్షణ కోసము ఇక్కడ విచ్చేసినట్టే అందరికీ చాలా మంచి దర్వాజలని ఈ మాత మరియు భగవంతు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇక్కడ అధిక సంఖ్యలో ఇక్కడ భక్తులు రావడం జరుగుతుంది. మేము కూడా ఒకటి కోరడం, మన హిందూ సనాతన ధర్మ రక్షణకై మనమందరము కుటుంబ సమేతంగా ఇక్కడ బాసరథ సరస్వతి అక్షరాభ్యాసం సరస్వతి మాత దగ్గర చేయించి పిల్లలతో సహా కుటుంబ సమేతంగా అందరు వచ్చి ఇక్కడ నిత్యాన్నం ఇక్కడ ప్రసాదంతో సహా ఇక్కడ గంగా హారతి నిర్వహించి ఆ దేవుని కృపా పాత్రలు గారని కోరుకుంటూ అందరూ మనం ఇక్కడ ధర్మ రక్షణకై పాటుపదాన్ని కోరుతూ ఇక్కడ కూడా మేము రావడం జరిగింది. మా ఊరు బైన్సా మండలంలో, మా ఊరు బైన్సా, డాక్టర్ కుమార్ నా పేరు. ఇక్కడ మేము ప్రతి సంవత్సరము ప్రతి నెల ఇక్కడ వస్తూనే ఉంటాము. ఇక్కడ దేవస్థానంలో దర్శనం చేసుకొని నిత్యాన్నం ఇక్కడ ఆరతి కూడా చేసుకుంటూ అందరు రావాలని మనసారా కోరుకుంటూ అందరికీ మంచి కలగాలని మరొకసారి పేరు పేరు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మన సరస్వతి జ్ఞానసరస్వతి మాత నిలయం ఉన్నటువంటి ఈ మన గోదావరి ఒడ్డున గల నిత్యహారతి జరిగేటటువంటి ప్రదేశంలో మేము ఇప్పుడు సందర్శించడం జరిగింది. మన విద్యానంద మహర్షి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ వేద పాఠశాల విద్యార్థులు దీన్ని చాలా ఘనంగా నిర్వహించారు. ఇదే కాకుండా మనకు గత 8 సంవత్సరాల నుంచి నిత్యహారతి అంటే ప్రతిరోజు హారతి ఇవ్వడం అనేది చాలా మోక్షంగా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఇక్కడికి వస్తామో మనము చాలా స్పిరిచువల్గా ఫీల్ అవుతూ ఉంటాం. మనకు ఒక వైబ్రేషన్ ఏమంటారు, డివోషనల్ వైబ్రేషన్ అనేది చాలా డెవలప్ అవుతుంటుంది. సో అందుకనే ఫ్రీక్వెంట్గా రావడం జరుగుతూ ఉంది. సో ఈరోజు స్పెషల్గా కార్తీక పౌర్ణమి సందర్భంగా స్పెషల్ పూజగా మనకు లింగాభిషేకం చేయడం జరిగింది మన గురుగారి ఆధ్వర్యంలో. అదేవిధంగా ఆకాశ ద్వీపం ప్రదర్శించడం జరిగింది. అదేవిధంగా నిత్యం జరిగేటటువంటి ఈ గంగా హారతి, ఇది ఏదైతే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక నిత్యహారతి మనకు జరిగేటటువంటి ఇచ్చే ప్రదేశం. సో వి ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ అటెండింగ్ ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడం అనేది ఎంతో భాగ్యంగా భావిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలకు తలపెడుతూ ఉన్నటువంటి వేద పాఠశాల విద్యార్థులకు అండ్ గురుగారికి మా అందరి యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.